తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దాం. సీత నువ్వు ఎలా ఉన్నావు? సీత హౌ ఆర్ యు? సీత తుమ్ కైసీ హో. ఇక్కడ కైసీ ఎందుకు వచ్చిందంటే సీత స్త్రీ కాబట్టి కైసీ వచ్చింది. ఓకే, సీత తుమ్ కైసీ హో. నువ్వు కృష్ణ. యు ఆర్ కృష్ణ. తుమ్ కృష్ణ హో. తుమ్ కృష్ణ హో. అతడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఇస్ హీ? వహ్ కహా హై. వహ్ అతడు, కహా ఎక్కడ, హై ఉన్నాడు. దీన్నే వో కహా హై అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, అతడు అక్కడ ఉన్నాడు. హీ ఈస్ ఓవర్ దేర్. వహ్ వహా హై. వో వహా హై. హీ ఈస్ దేర్. హీ ఈస్ ఓవర్ దేర్. నెక్స్ట్, ఆమె ఎక్కడ ఉంది? వేర్ ఇస్ షీ? వహ్ కహా హై. వహ్ ఆమె, కహా ఎక్కడ, హై ఉంది. వహ్ కహా హై ఆమె ఎక్కడ ఉంది. ఆమె బ్యాంక్ వద్ద ఉంది. షీ ఈస్ అట్ ద బ్యాంక్. వహ్ బ్యాంక్ కే పాస్ హై యా వహ్ బ్యాంక్ మే హై. బ్యాంక్ కే పాస్ హై అంటే బ్యాంక్ దగ్గర ఉంది అని, బ్యాంక్ మే హై అంటే బ్యాంకులో ఉంది అని. నెక్స్ట్, అది ఫోన్ కాదా? Isn't it the phone or is it not a phone? క్యా వహ్ ఫోన్ నహీ హై. క్యా వహ్ ఫోన్ నహీ హై అంటే ఫోన్ కాదా? నెక్స్ట్, అతడు ఇంటి దగ్గర ఉన్నాడు. He is at home. ఓకే, వహ్ ఘర్ పర్ హై. వహ్ అతడు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హై ఉన్నాడు. వహ్ ఘర్ పర్ హై అతను ఇంటి దగ్గర ఉన్నాడు. అతను లోపల ఉన్నాడా? Is he inside? క్యా వహ్ అందర్ హై. క్యా వహ్ అందర్ హై అతను లోపల ఉన్నాడా? అతడు బయట ఉన్నాడు. He is outside. వహ్ బాహర్ హై. వహ్ బాహర్ హై అతను బయట ఉన్నాడు. నెక్స్ట్ సెంటెన్స్, అతడు బయట లేడా. అతడు బయట లేడా. ఈ సెంటెన్స్ మీకు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో తెలిసినట్టయితే ఆ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలాగే తెలుగు ద్వారా హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. See you in the next video.